అసలు ఆ క్రమశిక్షణే జ్ఞానానికి ప్రారంభం. ఆ క్రమశిక్షణే మన మానవ నైతిక విలువలకు ప్రారంభం. ఆ జీవితాలను కట్టుకోవటమే మనిషికి రావాలి. 10 అంతస్తుల మేడ నేను కట్టుకోవచ్చు, 10 వాహనాలు నేను కొనుక్కోవచ్చు, 10 కోట్లు సంపాదించవచ్చు. నా జీవితంలో అక్రమం, ఇండిసిప్లిన్, ఫ్యామిలీ లైఫ్లో ఇండిసిప్లిన్, స్నేహితులతో ఇండిసిప్లిన్, సమాజపరంగా ఇండిసిప్లిన్, నేను చేసే వ్యాపార విషయంలో ఇండిసిప్లిన్, ఇన్ని చోట్ల ఇండిసిప్లిన్ ఉన్న తర్వాత ఈ ఆశీర్వాదాలనే డిసిప్లిన్ నాలోకి ఎలాగొస్తుందని చెప్పండి. నేను ఇండిసిప్లిన్గా ఉంటాను, ఆశీర్వాదాలనే డిసిప్లిన్ నాలోనికి రావాలి. దేవుడు మాత్రం డిసిప్లిన్గా నన్ను ఆశీర్వదించాలి, దేవుడు మాత్రం డిసిప్లిన్గా నన్ను దీవించాలి, దేవుడు మాత్రం డిసిప్లిన్గా నన్ను కాపాడాలి, దేవుడు మాత్రం డిసిప్లిన్గా నన్ను బాగు చేయాలి, దేవుడు మాత్రం డిసిప్లిన్గా నాకు తోడుగా ఉండాలి. నేను మాత్రం ఇండిసిప్లిన్గా ఉంటా. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సబు? పిల్లలు ఆలోచన చెయ్యండి, యవనస్తులు ఆలోచన చెయ్యండి.